హాయ్ అండి అందరికి మీరు చూస్తుంది అయితే సెల్వి నజర్వెల్ వ్లాగ్స్ అనమాట. అసలు ఇవాళ ఏం జరిగిందంటే మిషన్ అయితే ఈ శారీ కుడదాము ఇలా శుక్రవారం కదా కుట్టుకొని వేసుకున్నాం అయితే అనుకున్నాం అనమాట. కటింగ్ చేసి వీడియో పెడదాం అనుకున్నా. ఇంకా ఒకటి అనుకుంటే మనకు ఒకటి జరిగింది కదా. ఇంకా మిషన్ అయితే కొంచెం బాగాలేదనమాట. రిపేర్ కాదు బాగాలేదు. అసలు ఈ మిషన్ వల్ల ఏమేమి రిపేర్లు వస్తాయి అంటే కొంతమంది తెలియదు. వీడియో రూపంగా అయితే చూద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నా. ఇంకా చూసేయండి. ఓకేనా, స్టార్ట్ చేసినావు కూడా. ఇక అయితే ఏం జరిగిందంటే అసలు తిరగట్లేదు ఇట్లా. ఇప్పుడు ఓన్లీ చక్రం తిరుగుతుంది కానీ ఇక్కడ మిషన్ తిరగట్లేదు అన్నమాట. ఈ మిషన్ ఎందుకు తిరగట్లేదు అని అయితే చూస్తుంటే ఏమన్నా పాదం అనేది మనం క్లాత్ పెట్టంగానే ఎక్కువ కొంచెం మందం పడ్డా మొన్న 2 రోజుల నుంచి తిరగట్లేదు. సరేలే మందం ఎందుకు పడలేదు, కొంచెం సూది వంకర పోయిందనమాట. ఆ సూది వల్ల వంకర పోవటం వల్ల ముందుకు పోవట్లేదేమో అని అనుకున్నాం అనమాట. ఇంక ఇవాళ ఏదైతే ఒక డ్రెస్ అయితే కుట్లేద్దామని కుట్లేస్తుంటే అసలు కదలట్లేదు, మిషనే కదలట్లేదు. ఇంకా కదలపోయేసరికి ఏందబ్బా అని చూసేసరికి ఏముందండి, ఇంకా అసలు దారాలు ఏమైనా ఇరకపోయినాయా అవన్నీ అయితే చూసుకున్నాను అనమాట. ఏమి లేదు, అసలు ఎక్కడ ఏమి లేదు. అసలు మిషన్ ఎక్కడెక్కడ ఇబ్బంది వచ్చిందో చూసేద్దాం కానీ మీకు కూడా చెప్తా. ఈ వీడియోలో అయితే మీకు కూడా అర్థమయ్యేలా అయితే చూస్తాను అనమాట. ఇంకో మనమైతే రిపేర్ చేసేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ ఈ మిషన్కి 2 వస్తాయి అనమాట స్కూడైన్లు. ఈ 2 కూడా మా పిల్లలు రిపేర్ మెయిన్లుగా పెద్ద మెకానిక్లు అనమాట. మా పిల్లలు తీసేసుకున్నాను అనమాట. మొత్తానికి అయితే ఈ 2 అయితే దొరికినాయి. ఇంక ఇదైతే దారం మాత్రం ఎక్కించుకుంటాను అనమాట నేను. ఇంక దీంతోనే ఇంకా స్క్రూలు ఏమన్నా తిప్పాలంటే తిప్పుతాను అనమాట. అసలు ఏ విధంగా ఇట్లా మామూలుగా రిపేర్ వచ్చింది, అసలు ఎట్లా మనం ఇంట్లోనే చేసుకోవాలి అని అయితే నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీకు చూస్తానండి. చూసేయండి. ఇక మెయిన్ అయితే ఒక్కొక్క విధంగా అయితే చెబుతా అండి. మెయిన్ అయితే ఇప్పుడు మనం సూది పెట్టుకుంటాం కదా, సూది పెట్టుకున్న కింద అయితే జర్జర్గా ఉంటుంది కదా, ఒక ప్లేట్ ఆలుగా ఆ ప్లేట్ కింద అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ కనపడుతుందండి, ఇక్కడైతే చెత్త ఉంటుంది అనమాట. బాగా అంటే మనం దారాలు కట్ చేస్తుంటాం కదా, అదైతే ఉంటుంది. అది ఉన్నప్పుడు మనకేం జరిగిద్దంటే మిషన్ ఇక్కడ నేను శుభ్రం చేశానండి. ఇక్కడ ఏం జరిగిద్దంటే ఆ చెత్త ఉన్నప్పుడు మనకి దారం తెగటం, ఓడటం, కుచ్చు పట్టడం ఇంకా అయినట్టు అయిద్ది అనమాట. ఇక్కడ శుభ్రం చేసుకోవాలి ఆయిల్ వేసుకొని. అదొకటి ప్రాబ్లం అనమాట. దారం ఊరికి తెగుతుంది, చిక్కు పడుతుంది అనుకుంటాం కదా, దీనివల్ల ఇక్కడ. ఇంకా తర్వాత అయితే ఇంకా గట్టిగా తిరగటం, పాదం కాడ ముందుకు పోకపోవటం అవి అయితే ఇదిగో ఇక్కడ ఉంది కదా, ఈ చక్రంలో ఇక్కడ ఒక మధ్యలో ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా ఇరకపోద్ది, ఇటు కూడా ఇరకపోద్ది అనమాట. ఆ దారం మనకి తెలియకుండా ఇరుక్కొని పోతాయండి. అవి అయితే తీసుకోవాలి. ఇంకా మళ్ళీ ఆ ఇరకపోవటం వల్ల మనకి చక్రాలు తిరగవు తొందరగా. దారం ఒకటే ఊడిపోతుంటుంది, ఎట్ట కుచ్చు పడుతుంటుంది. ఇంకా అసలు కుట్టాలనిపించదు ఇక్కడ గినక ఉంటే. ఇక్కడ వీటి మధ్యలో కూడా ఇరకపోతాయి అన్నమాట. ఇంకా అవి కూడా దారాలు అయితే ఇంకా సౌండ్ మిషన్ విపరీతంగా సౌండ్ రావటం, గట్టిగా పట్టేసినట్టుగా అనిపించటం అట్లా ఇద్దనమాట. ఇక్కడ క్లీన్ చేసుకోవాలి అప్పుడప్పుడు అయితే ఎట్లా. మళ్ళీ ఇక్కడ కూడా ఇంకా తర్వాత శుభ్రంగా ఆయిల్ వేసుకొని 1 గంట సేపు ఉంచుకొని ఇవన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకుంటే కానీ కొంచెం మిషన్ అయితే బాగోదన్నమాట. ఇంకా మనకి ఇక్కడ స్క్రూలు ఉంటాయి అన్నమాట. ఇదిగోండి, ఇవి అయితే ఇప్ప తీసుకొని మనం స్క్రూలు అయితే పెట్టుకోవచ్చు అనమాట. మన ఛానల్లో 2-3 అడిగారు లైవ్లో చేసినప్పుడు, అలా ఇరకపోద్ది ఇలా ఇరకపోద్దని. కుచ్చుకి రావటం, దారం తెగిపోవటం, ఇంకా జజ్జుగా పట్టడం కుచ్చు అయితే ఇక్కడ దారాలు ఉండటం వల్ల పడిద్ది అనమాట. చాలా వరకు అయితే నీట్గా ఉండకపోవటం, శుభ్రంగా ఉండకపోవటం. ఇక్కడైతే ఇక మనకి మిషన్ తిరగకపోవటం, గట్టిగా పట్టేయటం, ఇంకా దారం మొత్తం ఊడిపోవటం అట్టయితే ఇక్కడ జరిగిద్ది అనమాట. నాకు తెలిసిందైతే నేనైతే ఇంకా ఇవి అయితే ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటాను అనమాట. 2 రోజులకు ఒకసారి అయినా కూడా. ఇంకా కొంచెం ఇట్ట పోవటం కూడా జరుగుతుంటుంది, కొంచెం టైట్ చేసుకోవాలి ఇన్నట్లయితే. ఇప్పుడైతే నాకు ఇంకా అది లేదు కాబట్టి, స్క్రూ లేదు కాబట్టి, ఇదైతే ఇంకా పెద్దది కదా, ఇంకా తిరగట్లేదు అనమాట. ఇంకా తర్వాత మా ఆయన వచ్చి నాకు సరి చేయించుకుంటా. ఇంకా మొత్తానికైతే నా పాదం అయితే అస్సలు కదలలేదనమాట. ఇంకా అక్కడ వచ్చి రిపేర్లు అయితే ఇప్పుడు నేనైతే ఇంకా అక్కడే ఇక్కడ చూడండి, ఇప్పుడు తిరుగుతుంది ఇట్ట తిరగల పొద్దున, ఇప్పుడైతే తిరుగుతుంది అనమాట. అసలు ఏందబ్బా తిరగట్లేదని ఈ సూది అయితే మార్చిన.
సూది మార్చిన కొంచెం అయితే వంపు వచ్చిందిలే అని మొన్నగా క్లాత్ ఒకటి వచ్చిందండి, మీకు వీడియో పెట్టలేకపోయా అని చెప్పాగా. దానివల్ల చాలా ఇబ్బంది అయింది. కొన్ని క్లాతులు తీసుకోపోవటమే మంచిది, కానీ తప్పదు. ఏమోలే కొత్త వాళ్ళు కదా, ఈసారి ఎప్పుడైనా వస్తారులే అన్నట్టుగా తీసుకున్నాం. అసలు మా వైపు అసలే తక్కువ, దానికి తోడు మళ్ళీ రిపేర్ ఒకటి. ఇంకా చూడండి, ఇప్పుడు సౌండ్ కూడా అట్లా మెత్తగా తిరుగుతుంది చూడండి. ఇంకా మొత్తం క్లీన్ చేయబట్టి అసలు ఈ సౌండ్ రాకుండా, ఇంకా అసలు కుట్టాలంటే కుడుతుంటే కుట్టాలనిపించింది. మిషన్ కనుక మంచిగా ఉంటే అసలు దారం తగ్గకుండా కుచ్చు పడకుండా మంచిగా. ఒక్కోసారి బాబిల్లో దారం ఎక్కించుకుంటాం కదా, దానివల్ల కూడా ఈ దారంలో ఎక్కించుకోవటం కూడా ప్రాబ్లం అవుతుందండి. నీట్గా ఎక్కించుకోకపోతే కూడా కుట్లు సరిగ్గా రాకపోవటం, తీగిపోవటం అలా జరుగుతుంటాయి అన్నమాట. మనకు చిరాకు లేసిద్ది, అసలు కుట్టాలనిపించదు ముందు మిషన్ అయితే. మొత్తం అయితే ఆయిల్ అయితే పోసుకున్నాను అనమాట. ఇంకా నేను ఎట్టా సరి చేసుకుంటున్నా కాబట్టి మీకు కూడా పనికొచ్చింది. ఇంట్లో ప్రతి ఒక్కరికి మిషన్ అయితే ఉంటుంది కాబట్టి చూతున్నా అనమాట. ఇంకా స్టక్ అయిపోయిందండి, అసలు రావట్లేదు పొద్దునైతే. ఇప్పుడైతే చూడండి ఎంత లూజు తిరుగుతుందో. ఇంకా తర్వాత ఆడ సరి చేసినా కూడా తిరగలా. ఇంకా అసలు ముందుకు పోవట్లే, పాదం ముందుకు పోవట్లేదు. ఏందబ్బా పాదం ముందుకు పోవట్లేదు అని చూసుకుంటే ఇక్కడ ఇది ఇంకా అసలు ఊడటానికి దగ్గరలో వచ్చిందనమాట. ఇంక ఇది పోయేసరికి ఏంటబ్బా ఇదేంది టిక్ టిక్ అంటుంది నేనైతే అనుకున్నాను అనమాట. ఇంక తర్వాత అయితే ఇక్కడ టైట్ చేసుకున్నా. ఇదైతే తిప్పలేదులేండి, మళ్ళీ ఏమన్నా ఇద్దామని నాకు భయం అనమాట. ఇదైతే రౌండ్గా టైట్ చేసేసరికి ఇంకా అప్పుడు సెట్ అయిందనమాట. సెట్ అయింది. ఇప్పుడు మెత్తగా తిరుగుతుంది. ఇంకైతే కుట్టెట్ట వస్తుంది ఏంది అని అయితే చూడలేదన్నమాట. ఇంకా సూది పెట్టుకోవటం కూడా చాలామంది అయితే ఇదిగోండి ఇట్టున్న కళ్ళు అయితే పెట్టుకోవాలన్నమాట. ఇటువైపు ఉన్న కళ్ళు పెట్టుకోకూడదు, ఒకటే దారం తెగటం ఓడటం జరిగిద్ది అనమాట. అదొకటి. మొత్తం అయితే నాకు తెలిసిందైతే ఇంకా ఎట్లా అండి, ఇదైతే మామూలుగా ఈ దారం టైట్ చేసుకోవడానికి. ఇక్కడ నెంబర్లు ఉన్నాయి కదా, ఇవి అయితే మనకు నచ్చిన నెంబర్లో పెట్టుకోవడానికి అండి. ఇంకా కొన్ని ఎటాగు నేను తెస్తున్నా కాబట్టి మళ్ళీ చక్రంకి దారం ఉంటుంది కదండి, దారం కూడా లూజ్ అయ్యి మనకి తిరగపోవటం సరిగ్గా రాకపోవటం జరిగిద్ది అనమాట. అది కూడా చూసుకోవాలి. దారం కూడా అప్పుడప్పుడు చక్రానికి దారం ఉంటుంది కదండి, దానివల్ల కూడా ఇంకెక్కడ ఇబ్బంది ఉండదు. మెయిన్ పాయింట్ ఇక్కడే వచ్చింది, ఇంకెక్కడ ఇబ్బంది ఏం రాదు. ఇంకా తర్వాత నెక్స్ట్ ఇక్కడ కూడా ఈ వీటిల్లో దారాలు అప్పుడప్పుడు ఇరకపోతే చూసుకోండి. ఇంకా నాకు తెలిసినవి అయితే కొన్ని ఇలా ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం ఇంక వీడియో రూపంలో అయితే అడిగేసేయండి. మొత్తానికైతే సరిగ్గా చెప్పినా అనుకుంటున్నాను అనమాట. ఇది అనమాట విషయం. ఇంకా నా మిషన్ అయితే సెట్ అయిపోయిందండి, బాగా అయితే చేసిన అనమాట. ఇంక మధ్యలో అయితే కొంచెం డిస్టర్బెన్స్ వస్తే సారీ అండి, ఎందుకంటే ఇంక ఇల్లు దగ్గర కదండి, ఇంకా ఆ గొడవ ఈ గొడవ వినపడుతూనే ఉంటుంది అనమాట. ఏమనుకోవద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా. అయితే మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో ఉపయోగం అనమాట, వేరే వాళ్ళకి రీచ్ అవుద్ది అనమాట. ఇంకా మొత్తానికైతే నీట్గా అయితే అయిపోయింది మిషన్ అయితే. హ్యాపీ అనమాట, రిపేర్ పడిపోకుండా అయిపోయింది. కొన్ని మనం చూసుకుంటూ నేర్చుకుంటూ మనం ఈ చేస్తుంటే మనకు అర్థమైపోద్ది అనమాట. మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది. దీనికి ఇది అన్నట్టుగా మనం సైలెంట్గా ఇట్లా పెట్టి వాము అది కదిలిస్తే ఏమైద్ది ఇది కదిలిస్తే ఏమైద్ది అని ఉంటే మనకి ఏది రాదండి. ఇంక వీలైనంత వరకు అయితే మీరు కూడా చిన్నవి కాబట్టి చేసుకోవచ్చు అనమాట. మీరు కూడా రిపేర్లు ఏం కాదు, అప్పుడప్పుడు ఇది కూడా ఇప్ప తీసుకొని దారాలు ఏమైనా నరకపోతే ఇంకా చూసుకోండి. ఇంకా నాకు తెలిసిన విషయాలు అయితే మిషన్ గురించి అయితే చెప్పాను అనమాట. ఇంకేమైనా తప్పులు ఉంటే సారీ అనమాట అందరికీ. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా, బాయ్ మరి అందరికీ.